దేవుని న్యాయ తీర్పు గొప్పది, దాని పక్కన నిలబడుతుందట కనికరం. నువ్వు గొప్పదానివే కానీ నీకంటే కూడా నేను గొప్ప అంటదట కనికరం. మన వాళ్ళు కొంతమంది కనికరం అని పేరు పెట్టుకుంటారు. మన ఎవరో ఇంకొక అమ్మాయి కనికరమా అంటుంది. ఇదేం పేరు కనికరం అని పేరు పెట్టేసుకుంటారు. మరి ఆమె కనికరం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ అక్క పేరు మాత్రం కనికరం. అమ్మాయి కనికరమా అంటుంది. ఏమండే ఒక్క మొక్క చెబుతా, తప్పు చేసిన వాడికి ధర్మశాస్త్రం న్యాయ విధి శిక్ష అంటది. దాన్ని ఆధారం చేసుకొని సైతాన్ వస్తాడు. దేవా ఇదిగో వీడు తేడా, వీడు పాపం చేశాడు, వీడిని శిక్షించాలంటది. దేవుడు ఏమంటాడు తెలుసా? ఓకే, న్యాయ నిర్ణేతను నేనే, న్యాయ విధిని ఏర్పరిచిన వాడని నేనే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడిని నేనే, తప్పుకు శిక్ష అని ఖరారు చేసిన వాడిని కూడా నేనే. అయితే ఆ వ్యక్తి దుఃఖపడుతుంది, నాకు కనికరం వచ్చింది, నేను వదిలేస్తున్నా అంటే ఇక మళ్ళా మాట్లాడడానికి లేదు. దేనికి? ధర్మశాస్త్రానికి మాట్లాడడానికి లేదు. ఎట్ట కనికరిస్తావు అందనుకో, నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఇష్టం. కనికరం నాది, నేను కనికరించాను అంతే, కథం. మరి నన్ను కూడా నువ్వే నియమించానా? అట్లయితే నీకు వెల చెల్లిస్తా, అది నా తనువులో చెల్లిస్తానని వచ్చి ప్రాణం పెట్టాడు. కనికరం కోసమే వచ్చి ప్రాణం పెట్టింది, కనికరంతోనే వచ్చి ప్రాణం పెట్టింది. అర్థమైందా? న్యాయ విధి అడిగింది, నీ పిల్లలంతా పాపులే, మరి శిక్ష నేను వాళ్ళ మీద కనికరపడుతున్నావా? మరి శిక్ష నా మీద వేసుకుంటా. చెప్పండి, తీర్పు గొప్పదా, కనికరం గొప్పదా? తప్పు చేసిన వాడిని ముందుకు వస్తే ధన తీర్పులు తెచ్చడం కాదు గొప్ప. ఏ స్థితిలో చేశారో, ఎందుకు చేశారో, వాడి కండిషన్ ఏంటో, పొజిషన్ ఏంటో తెలుసుకొని ఇంక జయగిర బాబు సరి చేసుకొని కనీకరించడం గొప్ప. ఇంత తప్పు దొరకగానే దాన్ని ఇంత తీసి అట్టా ఇట్టా అని రాళ్ళు వేయటం గొప్ప కాదు. ఏం చేద్దాం, మనుషులు బుద్ధులన్నీ అయ్యే బుద్ధులు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాళ్ళు తీసుకొని వచ్చారు, అయ్యలో వ్యభిచారంలో పట్టబడిందండి అని. ఏం చేశాడు? వ్యభిచారం చేసిందా? ఏంటి మరి చూస్తారా, ఏంటి రా అన్నాడా? ఆ పాపం చేసింది, పరిశుద్ధులు వచ్చారా రాళ్ళు వేయటానికి? పరిశుద్ధులారా, ఏ పాపం లేని పరిశుద్ధుడు ముందు రాయనరా మీ సంగతి చెబుతా అన్నాడు. ఒక్కడికి ధైర్యం చాలా, ఎందుకంటే వేసైతే చేతుడు కాదు. పొరపాటుని వాడు రాయి వేసాడు అనుకో, వాడు ఎక్కడ ఏ గడ్డి తిన్నాడో మొత్తం చెబుతాడు. ఆయన గెలిచుకోవటం ఎందుకు, మన ఎయిర్ తీసేసుకోవటం ఎందుకు గొడవ అని మెదకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలతో సహా ముసలితో సహా మొత్తం ఆడు పడేసి వెళ్ళిపోతే అందరూ నాకు అంటున్నాడమ్మా, ఎవరు నీ మీద రాయలేదా, ఎవరు నేను శిక్షించలేదా? ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. వాస్తవానికి నిన్ను శిక్షించడానికి నాకు అర్హత ఉందమ్మా, నేను ఏ పాపం చేయలేదు, నీ మీద రాయొచ్చు, కానీ నేను నిన్ను శిక్షింపను. కానీ ఇక పాపం చేయొద్దు తల్లి, ఆ పాపం వల్ల ఈ గది పెట్టావు, వదిలేసే, కష్టపడి బతుకుపో, తప్పు చేయొద్దు పో అమ్మా అన్నాడు. కనికరం ఏది గొప్ప తెలుసా వదిన నీకు? ఆ మనిషి ఎట్ట చేసిందంట, నాకు తెలియదు అమ్మా, పెద్ద మనిషిలా బతుకుతున్నామేమనుకున్న, లోపల అట్టంట అని కొంపలమ్మడి తిరిగి ఏం చెప్పినా చెబుతుంటారు మహాతల్లులు కొంతమంది. అదొక ఆనందం. స్త్రీలకే కాదు, మగవాళ్ళు కూడా నీ రోగం. బెదర తెలుసా? ఆ బెదర వారు తెలిసిందా నీకు? వాడు అడకపోయిన తిరిగి చెబుతుంటాడు. అది కాదు గొప్ప. ఆ మనిషి ఏ స్థితిలో తేడా పడ్డారు, ఏ కండిషన్లో తేడా పడ్డారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, కొవ్వెక్కి తేడా పడ్డారా, కడుపు మండి తేడా పడ్డారా, అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు కనికరంతో ఆలోచించటం దేవుని మనసు.